హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనంకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 15వ తేదీన మెగా పీటీఎం నిర్వహించే సమయంలోనే తల్లికి వందనం డబ్బులను కూడా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇక దీంతో ఈ నెలలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం నిధులు జమ కానున్నాయి. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ సొమ్మును విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ప్రభుత్వం. మిగిలిన 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ నిధి ఖాతాకు బదిలీ చేస్తుంది. మరో వారం 10 రోజుల్లో తల్లికి వందనం పథకం డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అయితే డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా పూర్తయి ఉండాలి. లబ్ధిదారులు తమ సంబంధిత బ్యాంక్ ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలను కూడా అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేస్తేనే అకౌంట్లో నగదు డీబీటీ ప్రక్రియ ద్వారా జమ అవుతాయి. ఒకవేళ చేసుకోకపోతే డబ్బులు నిలిచిపోతాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. లోపాలు లేని బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికే నేరుగా నగదు బదిలీ అవుతుంది. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ముందే తమ బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలనంటే తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ముందుగా https://bm-sgsw.ap.government.in/bm/ వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ అప్లికేషన్ స్టేటస్ ఐకాన్కి క్లిక్ చేయాలి. మరో విండో ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఇయర్, ఆధార్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. స్కీమ్ దగ్గర తల్లికి వందనాన్ని ఎంచుకోవాలి. ఇయర్ వద్ద 2026 నుండి 2027ను ఎంపిక చేసుకోవాలి. ఇక సెర్చ్ బై అనే దగ్గర ఎవరి డేటాతో అయితే చెక్ చేయాలని అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ చేసుకున్న వారి ఆధార్ కార్డ్ నెంబర్ను పక్కన ఉన్న ఆధార్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్కీమ్ మీద కనిపించే క్యాప్చా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి డేటాను సబ్మిట్ చేయాలి. అప్పుడు తల్లికి వందనం అప్లికేషన్ స్టేటస్ స్థితి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.